వెల్కమ్ టు జీబీఎస్ మీడియా. అందరికీ నమస్కారం. భారతదేశంలో వ్యవస్థల మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ఎత్తుగడల వల్ల ఒక వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా ఈ రోజున కీలుబొమ్మలుగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి. మన వాస్తవంగా ప్రజలు గమనిస్తే ప్రస్తుతం జరుగుతున్న విధి విధానాల్లో రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగానే వ్యవస్థ రన్ అవుతుంది. ఈ న్యాయ వ్యవస్థ మీద కానీ, రాజ్యాంగ కార్యనిర్వాహక వ్యవస్థ మీద కానీ ఈ రాజకీయ నాయకులు ఈ వ్యవస్థనన్నిటిని తమ తొత్తులుగా తమ చేతుల కింద పెట్టుకుని ఆడించే ఆటల వల్ల చివరికి దెబ్బతినేది సామాన్య వ్యక్తే. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు రాష్ట్రపతి ముర్ము గారు, అంటే ముర్ము గారైనా మరొకరైనా రాష్ట్రపతి పదవి ఉన్నటువంటి ఆ హోదాకి సంబంధించినటువంటి విధానంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎవరికి సుప్రీం? రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు సుప్రీమా, పార్లమెంట్ సుప్రీమా, రాష్ట్రపతి సుప్రీమా? అసలు మేము చేసే చట్టాల మీద కానీ, వాటికి ఆమోదించే విధానాల్లో కానీ సుప్రీంకోర్టు ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు అనే దాని మీద రాష్ట్రపతి కార్యాలయం నుంచి సుప్రీంకోర్టుకి ఒక 10 ప్రశ్నలు అడగడం జరిగింది సుప్రీంకోర్టుని. ఇది ఎందుకు వచ్చిందంటే, అసలు ఈ సమస్య చాలా సందర్భాల్లో ఈ దేశంలో చాలాసార్లు, ఒకసారి లోక్సభ స్పీకర్ గారు సోమనాథ్ చటర్జీ గారు అనుకుంటాను, కొన్ని నిర్ణయాలు తీసుకుంటే దానికి సుప్రీంకోర్టు అడ్డుకుంటే, అదిగో పార్లమెంట్లో తీసుకున్న నిర్ణయాలకు సుప్రీంకోర్టు కలగజేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, ఇది ఎంతవరకు కరెక్ట్ ఆ విషయం ఆయన కూడా భీష్మించి కూర్చున్నాడు. ఇది 2 వ్యవస్థల మధ్య ఇటువంటి గొడవలు రావడం కరెక్ట్ కాదు. రెండూ కూడా పార్లమెంట్ అయినా, సుప్రీంకోర్టు అయినా, రాష్ట్రపతి కార్యాలయం అంటే రాష్ట్రపతి గారు అనేటువంటి ఆ పదవి ఉన్న వ్యక్తి అయినప్పటికి కూడా రాజ్యాంగానికి 3 స్తంభాలు లాంటి వాళ్ళు. 4వ స్తంభం మనకు తెలుసు. 4th ఎస్టేట్గా చెప్పబడితే ఏంటంటే పత్రిక, మీడియా. మెయిన్ కార్యనిర్వాహక వ్యవస్థ అయినా, న్యాయ వ్యవస్థ అయినా, రాజ్యాంగ వ్యవస్థ అయినా, అంటే పార్లమెంట్ రాజ్యాంగ వ్యవస్థ అయినా, ఇవన్నీ కూడా రాజ్యాంగాన్ని కాపాడుతూ తాము ఉనుకుని చాటుకుంటూ ప్రజలకు మంచి చేయే విధానాల్లో ఉండాలి. ఇది క్లియర్. అది ఏ వ్యవస్థ అయినా సరే తమ కొన్ని నిర్ణయాలు సొంతంగా తీసుకుని విచక్షణాధికారం రాజ్యాంగం కల్పించింది. అది కూడా దేనికి అనుగుణంగా ఉండాలి? మళ్ళీ ఒక ఆర్టికల్ ఎలా చెప్తే మళ్ళీ అన్నీ వేరే దాంట్లో మరో విధంగా ఉంటుంది. అది కూడా రాజ్యాంగానికి లోబడి ఆ విచక్షణాధికారం తీసుకుని రాజ్యాంగానికి లోబడి దేశ సార్వభౌమాధికారాన్ని, దేశ సమానత్వాన్ని, స్వేచ్ఛ సమానత్వాన్ని కాపాడుతూ ఉన్నదై ఉండాలి ఆ నిర్ణయం కూడా. అంతేగాని ఇష్టాచారంగా తీసుకోవడం కుదరదు. ఒకసారి క్లియర్గా గమనించండి. జాగ్రత్తగా వినండి దయచేసి. ఈ వీడియోని లైక్ చేయండి దయచేసి, ఇంకో 10 మందికి వెళ్ళాలనుకుంటే. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, తమిళనాడు ప్రభుత్వం, స్టాలిన్ గారి ప్రభుత్వం ఎక్కిన తర్వాత, డిఎంకే ప్రభుత్వం ఎక్కిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో చట్టం చేసినటువంటి చాలా చట్టాలకు కానీ, జీవోలకు కానీ గవర్నర్ గారు ఆమోదించకుండా కొన్ని వాటిని వెనక పంపడం, కొన్ని తన దగ్గర పెట్టుకోవడం, కొన్ని ఏమో రాష్ట్రపతి గారికి. ఎందుకంటే గవర్నర్ తన పరిధిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని తనకి అభ్యంతరాలు ఉన్నప్పుడు వెనక పంపడం కానీ, రాష్ట్రపతి గారికి పంపడం కానీ జరుగుతుంటుంది. ఇటువంటి సందర్భంలో అటువంటి బిల్లుల్ని 3 నెలలు, సంవత్సరం, 5 నెలలు, 6 నెలలు, 8 నెలలు, సంవత్సరం పైన కూడా ఉంచేయడం జరిగింది. తద్వారా పరిపాలన ఆటంకం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీన్ని వాళ్ళు హైకోర్టులను, సుప్రీంకోర్టులను సవాల్ చేయడం జరిగింది ప్రభుత్వం. సుప్రీంకోర్టు దాని మీద కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధమైనటువంటి ఆటంకాలు జరగడం వల్ల ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే, పరిపాలన ప్రజలకు ఫ్రీగా అందించలేదు. పరిపాలన ఆటంకం వచ్చిందంటే ఈ వ్యవస్థ దెబ్బతిన్నట్టే. కాబట్టి మినిమం ఇంత టైంలో రాజ్యాంగంలో మాకు ఉన్నటువంటి అధికారాల ద్వారా మేము కొన్ని గైడ్లైన్స్ కానీ కొన్ని ఇస్తున్నాం. గవర్నర్ గారు ఈ పరిధిలో ఇంతకాలం దాటిన తర్వాత వాటిని ఆమోదించకపోతే అవి చట్టాలు అయిపోయినట్టే. అసెంబ్లీలో ఆమోదించబడ్డది ఏదైనా చట్టం అయిపోయినట్టే. ఈ లోపల గవర్నర్ గారు అట్ల మీద అభ్యంతరాలు ఉంటే వాటిని న్యాయ సమీక్షలు పంపి, లేదంటే ప్రభుత్వానికి కనుక పంపి, లేదంటే రాష్ట్రపతి గారికి పంపి అవన్నీ చేసుకోవాలి. తప్ప ఇంతకాలం గడిచిపోతే పరిపాలన విధానం ఆటంకాలు కలుగుతాయి కదా. ఇది ఎంతవరకు కరెక్టు? నా దృష్టిలో అయితే 100% కరెక్ట్ ఈ నిర్ణయం. రాష్ట్రపతి గారికి దగ్గరికి పంపిన ఫైల్ విషయంలో కూడా ఇవి కూడా చెల్లుబాటు అయిపోయినట్టే, చట్టం అయిపోయినట్టే సుప్రీంకోర్టు చెప్పేసింది. ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే, రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి
ఆయన పరిధిలో ఉన్నటువంటి విషయాల మీద కూడా సుప్రీంకోర్టు కలగ చేసుకోవడం ఏంటి? సుప్రీంకోర్టు పరిధి ఎంత? అసలు సుప్రీంకోర్టు ఏ విషయాల్లో కలగ చేసుకోవచ్చు, ఏ విషయాల్లో కలగ చేసుకోకూడదు? ఒక విధంగా చెప్తే మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి సౌలభ్యం ప్రకారం అత్యున్నతంగా ఉన్నబడేది రాష్ట్రపతి, తర్వాత పార్లమెంటు, తర్వాత సుప్రీంకోర్టు ఇవన్నీ ఉండొచ్చు. కానీ పార్లమెంట్లో జరిగినటువంటి ఏ చట్టమైనా సరే అది చెల్లుబాటు అవుతుంది. కానీ ఇక్కడ ఆ చట్టం రాజ్యాంగానికి లోబడి కానీ భారతదేశం యొక్క ఇబ్బందులు ప్రజలకు కానీ ప్రజాస్వామ్యం కానీ ఇబ్బంది కలుగుతుందని కూడా సుప్రీంకోర్టు దాన్ని ఆపచ్చు. అది కూడా రాజ్యాంగంలో ఉంది. ఒకసారి గమనించండి. పార్లమెంట్లో జరిగిన అనేక చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది. అత్యున్నతమైనది పార్లమెంటే. అవసరమైతే అదే పార్లమెంట్లో మన 3/4 నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టు జడ్జిని కూడా తీసేయచ్చు మెజార్టీ తీసుకుని. 4 వంతులు 3 వంతులు ఏకాభిప్రాయంతో రాష్ట్రపతిని కూడా తొలగించవచ్చు. పార్లమెంట్కి అంత అధికారం ఉంది. వాస్తవం చెప్తే రాష్ట్రపతిని తొలగించవచ్చు, ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు, సుప్రీంకోర్టు జడ్జిని తొలగించవచ్చు. అవసరమైతే పార్లమెంట్కి ప్రధానమంత్రిని కూడా తొలగించే అధికారం ఉంది. ఎందుకంటే మెజార్టీ ఎంపీలు సపోర్ట్ చేయకపోతే. అంత అధికారం, అంత అత్యున్నత స్థాయిలో పార్లమెంట్ ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్లో జరిగిన కొన్ని చట్టాలను ఆపే హక్కు అక్కడ రాష్ట్రపతికి ఉంది, ఇక్కడ సుప్రీంకోర్టుకు కూడా ఉంది. క్లియర్గా గమనించాలి. ఎప్పుడు అది రాజ్యాంగానికి లోపల అత్యున్నతమైనది రాజ్యాంగం. ఈ అన్నిటికి రాజ్యాంగం అండి. ఇక్కడ రాష్ట్రపతి ఇప్పుడు రాష్ట్రపతి పదవిని కూడా రాజకీయంగా వాడేసుకుంటున్నారు. ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం రాష్ట్రపతిని పెట్టుకోవడం కీలుబొమ్మలో వాడేస్తున్నారు, రబ్బర్ స్టాంప్గా వాడేస్తారు. అది ఆల్రెడీ మనం చదువుకున్నప్పుడు కూడా రబ్బర్ స్టాంప్గానే చెప్తారు. కొన్ని విచక్షణాధికారులు కొన్ని సందర్భాలు యుద్ధం వచ్చినప్పుడు కానీ, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కానీ, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, లేదంటే రాజ్యాంగ సంక్షోభంలో పడినప్పుడు, అంటే పరిపాలన సంక్షోభంలో పడినప్పుడు కానీ రాష్ట్రపతి తన విచక్షణాధికారులతో కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉంది. అయినప్పటికీ ఇవన్నిటికీ రాజ్యాంగం ద్వారానే ఇవన్నీ నడవాలి. నేను రాష్ట్రపతిని, నేను గవర్నర్ని, అత్యున్నతమైన పదవిలో ఉన్నాను, నేను ఏదైనా పిల్లిని ఆపేయగలను అనుకుంటే పరిపాలన ఏ విధంగా జరుగుతుంది? ఈ విషయంలో అయితే అంటే రాజ్యాంగం పూర్తిగా తెలియకపోవచ్చు. నాకున్న విచక్షణతో నేను చెప్పేది ఏంటంటే, ఏ చట్టమైనా కొంతకాలం పాటు ఆఫ్ చేసి దాని మీద న్యాయ సమీక్ష చేయించడము, లేదంటే అందులో ఏమన్నా అభ్యంతరాలు ఉంటే వాటిని మళ్ళీ ఒకసారి అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి పంపి గవర్నర్ కానీ రాష్ట్రపతి గారు కానీ నిర్ణయాలు తీసుకోవాలి తప్ప తమ దగ్గర అట్టే సంవత్సరాలు 2 సంవత్సరాలు అక్కడ అధికారంలో ఉన్న పార్టీ 5 సంవత్సరాల వరకు బిల్లులు ఎలా తొక్కి పెడితే వాళ్ళ పరిపాలన ఏం చేసుకుంటారు? ఎందుకంటే ప్రతి బిల్లు కూడా గవర్నర్ ఆమోదానికి రావాలి. రాష్ట్రంలో దేశంలో రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళాలి. ఎందుకంటే రాష్ట్రపతి ఆల్రెడీ ప్రభుత్వం పెట్టింది కదా, రాష్ట్రపతి ఎలాగో మోనేస్తారు. కానీ గవర్నర్ని ఇక్కడ నెగ్గిరి ప్రభుత్వం పెట్టదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది కదా. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మాట ప్రకారం వినాలనుకుంటే ఇక్కడ రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వానికి ఆపోజిట్లో ఉంటే ఇబ్బందులు కదా, ఏ బిల్లులు చేసుకోవడానికి ఉండవు కదా. ఇప్పుడు ఢిల్లీ అలాగే తయారైంది కదా. ఎందుకంటే అది ఒక రాష్ట్రంగా పరిపాలించినప్పటికీ కూడా అది ఇంకా మన దేశానికి హెడ్ క్వార్టర్గా రాజధానికి ఉండడం బట్టి అది ఇంకా కొన్ని అధికారాలు ఇంకా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండడం వల్ల దాన్ని గవర్నర్ ద్వారా చేయడం వల్ల అక్కడికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ విషయాలు గమనించుకుని ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం కాదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రపతి గారు వేసినటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఆర్టికల్ 200 ప్రకారం తన ముందుకు వచ్చిన బిల్లులపై గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఏ రకాల నిర్ణయాలు తీసుకోవచ్చు? సుప్రీంకోర్టుని అడిగిన ప్రశ్నలు ఇవి. ఇలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మొత్తం 14 అడిగారు. 14 అడిగారు. బిల్లులపై అన్ని రకాల ఆప్షన్లను ఉపయోగించుకుంటూ నిర్ణయాలు తీసుకునే క్రమంలో రాష్ట్ర మంత్రిమండలి ఇచ్చిన సలహాలు సూచనలకు గవర్నర్ ఏ మేరకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది? ఇవన్నీ అడిగారు. ఇవన్నీ చదవడం చాలా ఉన్నాయి. అడిగినప్పటికీ ఏం జరిగినప్పటికీ పరిపాలన అడ్డుకునే విధానం రాజ్యాంగంలో గవర్నర్కి కొన్ని ఉన్నప్పటికీ అది ఎంతవరకు అంటే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి తప్ప స్వార్థ రాజకీయాల కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వానికి తొత్తులుగా ఉండడం కోసం అయితే గవర్నర్ వ్యవస్థ అయితే పనిచేయదు. అది చాలా సొత్తు తప్పు. ఈ రోజున అదే జరుగుతుంది. ముమ్మాడికి తప్పు. ఒకసారి ప్రజలు కూడా గమనించాలి. జై హింద్, జై భీమ్.